ప్రైస్ లార్డ్ ఎవరిబడి, అందరికీ మరణాత. గోదావరిలోకి స్విమ్మింగ్ అని వెళ్లి 8 మంది యువకులు గల్లంతై చనిపోవడం జరిగింది. అసలు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే అందులో పాస్టర్ గారి కొడుకులు 2 ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశం అండి, చాలా దుఃఖించాల్సిన విషయం అన్నమాట. ఒక పాస్టర్ గారి కొడుకులు, అది ఒక్కరు కూడా కాదు, 2 చనిపోవడం అంటే ఒక కుటుంబంలో, అది మగపిల్ల వాళ్ళంటే ఒక కుటుంబానికి రాబోయే కాలంలో చేయూతనిచ్చేవాడు మగపిల్లవాడు. అలాంటి వాళ్ళిద్దరూ కుటుంబంలో చనిపోవడం అంటే చాలా దుఃఖించాల్సిన విషయం అండి. ఎంతగా బాధపడుతున్నాడో ఆ తల్లి తండ్రి ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకే యవ్వనస్తులు, మీరు వెనక ముందు ఆలోచించుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, అది చేయడం వల్ల ఏం జరుగుతుంది, నా కుటుంబం పరిస్థితి ఏంటి, రేపొద్దున నాకు ఏదన్నా అయితే నా పరిస్థితి ఏంటి, రేపొద్దున మూల పడిపోతే నన్ను ఎవరు చూస్తారు, నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు, ఎవరు సాగుతారు, అసలు ఏం జరుగుతుంది వెనక ముందు 1-2 సెకండ్లు ఆలోచించుకోవాలి యవనస్తులు. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో గుడ్డెత్తులాగా వాళ్ళని నమ్ముకొని వెళ్ళిపోవడం కాదు. ఉంటారు ఫ్రెండ్స్, ఎప్పుడు మనతోనే ఉంటారు. వాళ్ళతో బయటకు వెళ్లాల్సిన సమయాలు, సందర్భాలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, వెళ్తాం కూడా. ఒక్కసారి మనం వెళ్ళే చోటు మనకి సేఫా కాదని ఆలోచించండి. అది మీకు సేఫ్ కాదు అని అనిపిస్తే ఆగిపోండి. మీ ఫ్రెండ్స్ అనుకోని ఏదైనా అనుకోండి, అరే వీడింతేరా రాడు, ఏదైనా అనుకోనియండి. అది మీకు ప్రాణానికి హాని కలిగించేదై ఉంటే మీ ఫ్రెండ్స్ కోసం మోమాట పడి వెళ్ళిపోవడం కాదు, మీ సొంతగా డిసిషన్ తీసుకొని అరే నేను రాలేనురా అని చెప్పి మీరు సొంతగా ఆలోచన అనేది చెప్పండి. మీరు చేసే ప్రతి దాని వల్ల మీ కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది. ఈనాడు ఆ కుమారులందరూ చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఎంత బాధలో మునిగిపోయాయో ఆలోచించండి. ఒక్కళ్ళు కూడా కాదు, 8 మంది గల్లంత అయిపోవడం అంటే అది చాలా దుఃఖించాల్సిన విషయం. ఈనాడు తల్లిదండ్రులు కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించండి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు. వాడు మగవాడైతే ఏమి, ఆడపిల్ల అయితేనే. ఆడపిల్లని ఒకలాగా, మగపిల్లలను ఒకలాగా పెంచడం ఇప్పటికైనా మానండి. మన బైబిల్ గ్రంథం కూడా దీన్ని అసలు ససేమిరా ఎంకరేజ్ చేయదు. దేవుడు మగపిల్లోని ధైర్యవంతుడిగా నిలబెడతాడు. కానీ ఏది పడితే అది చెయ్యండి అని చెప్పి లోకానికి అప్పచెప్పడం అనేది మన పని కాదు. ఏది చేయాలన్నది దేవునికి అప్పగించి, ఇది మంచా చెడా అన్నది నీ బాల్య దినములు అంతే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. అంటే నీ బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనంలో అంతే మీరు వాళ్ళకి నేర్పించాలి, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది మంచి ఏది చెడు అని. ఏదైతేనేం బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 12:7 మన్నైనది వెనకటి వరనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను అన్నట్టు చనిపోయిన వారి ఆత్మలన్నీ దేవుని పరదేశికే వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. అలాగే తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా పెంచాలి. ఒక్కసారి వాళ్ళకి ఫ్రెండ్స్ని అలవాటు చేశారనుకోండి, ఆ ఫ్రెండ్స్ మంచోళ్ళ కాదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా గమనించుకుంటూ ఉండండి. అది నేను చెప్పదలుచుకున్నాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి చేయి జారిపోయిన ప్రాణం మరలా తిరిగి మనకి రాదు కదా. అదనమాట సంగతి. సో ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని అందరం ప్రార్థన చేద్దాం. ఆ సంఘం అంతా కలిసి ఆ పాస్టర్ గారికి అండగా నిలబడాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఇక రెండో వార్త ఏంటంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా పెందుర్తి మండలం అంట. అక్కడ ఒక యువకుడు సొంత పెద్దమ్మని తల నరికేసి, కాళ్ళు నరికేసి, చంపేసి ఆ కొడవలి కత్తి తీసుకొని వచ్చి పోలీసులకి ముందే పెట్టి, ఇలా మా పెద్దమ్మ తల నరికేశాను అక్కడ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు. అంటే అతనిలో పశ్చాత్తాపం అనేది లేదు, నేను ఏదో విజయం సాధించానన్న రీతిలో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పక్కన కనిపిస్తున్న వీడియోలో చిన్నతనం నుంచి అతనిలో ఎటువంటి బీజం నాటబడి ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అది ఇప్పుడు అతనిలో మహావృక్షమైపోయింది పాపం. అందుకే బాల్య దినములు అందే మనం పిల్లలకి మంచి చెడు బుద్ధులు నేర్పించాలి. సామెతల గ్రంథంలో ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోవడం. కాబట్టి తల్లిదండ్రులు మెయిన్ మీరే, ఏ పాపం పిల్లవాడు చేశాడని అది మీకే తగ్గుతుంది తల్లిదండ్రులు. ఎందుకంటే మీరు ఎక్కడో అక్కడ తప్పు చేసి మీ పిల్లలకి తప్పు అని ఖండించకుండా వాళ్ళని సమర్థించారో ఖచ్చితంగా ఇట్లాంటి పరిణామాలే జరుగుతాయి పెద్ద అయిన తర్వాత. అదనమాట సంగతి. కనీసం హత్య చేశాను, అది సొంత పెద్దమ్మని హత్య చేశాను, పశ్చాత్తాపం లేకుండా ఇంత క్రూరంగా నీచంగా ఉన్నాడంటే ఈ వ్యక్తి, రేపొద్దున దేవుడు ఇటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తాడో మీరే ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని దేవుడికి అప్పగించాలి.
ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని అలా చేయడానికి ప్రేరేపించారంట. ఇది చాలా ఎంత క్రూరమైన విషయం అంటే ఆ తల్లిదండ్రులే ఆ అబ్బాయిని అలా చెడగొట్టారు. కాబట్టి ముగ్గురికి శిక్ష పడాలి ఇక్కడ, ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఇద్దరికి. ఎస్, తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది. చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయిని అలా పెంచుకుని ఉంటే, అలా కక్షతో పెంచుకుని ఉంటే, పగతో పెంచుకుని ఉంటే ఆ అబ్బాయికి మంచి జీవితం ఉండేది, భవిష్యత్తు ఉండేది. అదన్నమాట సంగతి. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు ముఖ్యంగా మీరు జాగ్రత్త. మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకొని వాళ్ళు పెంచండి. మగ పిల్లోడని చెప్పి గారాబం చేసి చేసిన తప్పులన్నీ సమర్థించుకొచ్చారో రేపు అదే మీకు తిరిగి కొట్టి గుర్తుంచుకోండి. ఇంకా మూడో అంశం ఏంటంటే, కడప జిల్లాలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లని పాపం పెళ్ళని చెప్పి వచ్చారంట ఏదో ఫంక్షన్కి. ఈ దుర్మార్గుడు ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. వీడు పెద్ద సైకోలా ఉన్నాడు అది మొహం చూసినా కానీ సైకోనే అంటారు ఎవరైనా. వాడు చేసే పనులు కూడా అలాగే ఉంటాయంట. అసలు 3 ఏళ్ల పాప అంటే తనకి లోక జ్ఞానం కూడా సరిగ్గా తెలియని పాప, అలాంటి పాపని అఘాయిత్యం చేసి చంపేశాడంటే వాడెంత క్రూరంగా పెరిగాడో ఒక్కసారి ఆలోచించండి. ఈనాడు ఇక్కడ నేను తల్లిదండ్రులనే దోషులుగా నిలబెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు పెంచిన తీరుని బట్టే రేపొద్దున వాళ్ళు అలా తయారైపోయారు. మగపిల్లోడే కదా, వదిలేద్దాం, ఊరి మీద తిరిగి వస్తాడని చెప్పి ఒక ఆంక్షలు, అడ్డు అదుపు, బుద్ధి చెప్పకుండా పెట్టకుండా కూడా పెంచుతున్నారంటే పిల్లలు రేపొద్దున ఇలాగ తయారైపోతున్నారు పిల్లలు. ఉండాలి ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీనెస్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉండాలి, మగపిల్లోడికి ఉండాలి. అలా అని చెప్పి లోకాన్ని ఏలేసేరా అని చెప్పి వదిలేయకూడదు. రేపొద్దున ఇట్లాగే తయారైపోతాయి వాళ్ళ జీవితాలు. చిన్న పిల్లను కూడా వదలని బతికైపోయిందంటే వాడిది, అంత కామంతో నిండుకుపోయాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటోడికి ఎవరిని చూసినా పూర్తిగానే కనిపిస్తుంది అలాంటోడికి. వాడు ఒక్కడే కాదు, మా ఏరియాలో కూడా బొచ్చుడు మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు. ఇలాంటి వాళ్ళకి ఏం శిక్ష వేయాలో ఇంకా దేవుడికే తెలుసు. ఎవరిని వదలడు దేవుడు. అందరికీ ఖచ్చితంగా చేసిన పాపాలు ప్రతి ఒక్కటి ఆయన లెక్క కడుతున్నాడు. ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మేము తల్లిదండ్రులు అయిపోయి బతికిపోయామని అనుకుంటున్నారేమో. రేపు పొద్దున మీ పిల్లోడు చెడిపోవడానికి నువ్వు ఎక్కడైనా కారణమై ఉన్న ఎడల ఖచ్చితంగా దేవుడు నీకు కూడా శిక్ష విధిస్తాడు, తల్లిదండ్రులు కూడా. గుర్తు పెట్టుకోండి. ఈనాడు మగపిల్లోడు ఒక రీతిగా ఉంటే ఆడపిల్లని ఒక రీతిగా పెంచుతుంది. ఏ ఆడపిల్లని మరీ కట్టుదిట్టంగా పెంచుతున్నారు. అలా పెంచుతున్నప్పుడు మరి మగపిల్లోడికి అంత ఫ్రీడమ్నెస్ ఇస్తున్నప్పుడు వాడిని తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ చేతిలోనే ఉంటది కదా. బాధ్యతలు నేర్పించండి మగపిల్లోడు. ఇంటి బాధ్యతలు నేర్పించండి. ఊరి మీద డబ్బులు ఇచ్చి ఊరి మీద తిరిగిరా అని చెప్పి వదిలేకండి. అలా చేసిన వాళ్ళందరూ చివరికి ఇలాగ అయిపోయారు. వాళ్ళు చచ్చింది కాక పక్కన వాళ్ళు చంపుతున్నారు, పక్కన వాళ్ళ మీద అత్యాచారం చేస్తున్నారు, జైలుకు పోయి కుటుంబానికి శిక్ష వేస్తున్నారు. అది మీరు వేసే ఒక్క తప్పటడుగు వల్ల, మీ కుమారులు చేసే తప్పు వల్ల చూడండి ఎంతమంది జీవితాలు ఏ రకంగా నాశనం అవుతున్నాయి. అదే అన్నమాట ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది. తల్లిదండ్రులు మీ మగపిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. చిన్నతనం నుంచే, బాల్యం నుంచే వాళ్ళకి బుద్ధి నేర్పించండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది అదే. చిన్న అంశం అంతే. కానీ మూడు వార్తలు మీకు చూపించాను ఈరోజు. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇలాంటి దుష్టులు ఎక్కువైపోయారు. కామంతో కళ్ళు మూసుకుపోయి వావి వరస లేకుండా, చిన్న పెద్ద లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్లలపై అగత్యాలు చేస్తూనే ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా పెద్ద శిక్ష విధిస్తాడు బైబిల్ ప్రకారం. ఆఖరిగా ఈ వీడియో చూస్తున్న మీకు ఒక్కటే విన్నపం చేస్తున్నాను. మీకు మగపిల్లలు కనుకుంటే ఖచ్చితంగా విచ్చలవిడిగా పెంచొద్దు. కొంచెం రెస్పాన్సిబిలిటీతో వాళ్ళకి బాధ్యతలు నేర్పించండి. నైతిక విలువలు నేర్పించండి. ఏది మంచి ఏది చెడు అన్న అవగాహన తీసుకురండి. గారాబం చేసి వాళ్ళ యొక్క మనస్తత్వాలు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని చెడగొట్టకండి. ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని ఇంకా తప్పులోకి దించొద్దు. తప్పు అయితే తప్పని ఖండించండి. వీలైతే బెత్తం కూడా వాడండి. బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి మీరు శిక్షించినా సరే, వాళ్ళకి బుద్ధి రావడానికి శిక్షించినా పర్లేదు. మీరు పెద్ద అయినాక వాళ్ళకి శిక్ష పడకూడదు, మీకు శిక్ష రాకూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి అందరూ ఆలోచించి మీ పిల్లల్ని దేవుడి జ్ఞానంతో పెంచుతారని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ వీడియోలో నేను క్విజ్ పెడుతున్నాను. అలాగే లాస్ట్ టైం పెట్టిన క్విజ్ విన్నర్స్ కూడా అందులో నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను. ఓకేనా? అంతవరకు సెలవండి. అందరికీ మన్నాత. ప్రైజ్ ది లార్డ్.